హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్‌ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రూట్ సలాడ్‌ని గనక ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఫ్రూట్ సలాడ్‌ని ప్రిపేర్ చేయటం కోసం టైం కూడా ఎక్కువ పట్టదు. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్‌తోనే చాలా ఈజీగా ఈ ఫ్రూట్ సలాడ్‌ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని రకాల ఫ్రూట్స్‌ని అలాగే డ్రై ఫ్రూట్స్‌ని తీసుకున్నానండి. ఎగ్జాక్ట్‌గా ఇలానే తీసుకోవాలని ఏమీ లేదు. మీ ఇంట్లో ఉన్న వాటిని అందుబాటులో ఉన్న వాటిని తీసుకొని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రూట్ సలాడ్‌ని గ్లాసెస్‌లో సర్వింగ్ చేసుకుంటున్నాను. గ్లాసెస్‌లో కానీ లేకపోతే బౌల్స్‌లో తీసుకున్నా కానీ చాలా బావుంటుంది. ఇలా తయారు చేసిన ఈ ఫ్రూట్ సలాడ్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. ఈ ఫ్రూట్ సలాడ్‌ని సమ్మర్‌లో తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఇక్కడ నేను సర్వింగ్ చేసేటప్పుడు కూడా గ్లాస్‌లో ముందుగా కస్టర్డ్ మిల్క్‌ని తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్‌ని, ఆ ఫ్రూట్స్ పైన మళ్ళీ కొంచెం కస్టర్డ్ మిల్క్‌ని, నెక్స్ట్ మళ్ళీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని, అలాగే కొన్ని ఫ్రూట్స్‌ని వేసి, ఆ పైన మరొక లేయర్ కింద కస్టర్డ్ మిల్క్ వేసి, నెక్స్ట్ మళ్ళీ ఆ పైన కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని వేశాను. ఇలా లేయర్స్‌గా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్‌ని తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి 2 స్పూన్ల వరకు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాను. ఆ తర్వాత 250 ఎంఎల్ పాలను తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్‌ని పాలల్లో కలిసే విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను లీటర్ పాలతో ఫ్రూట్ సలాడ్‌ని తయారు చేస్తున్నానండి. అందుకు తగ్గట్టుగా 2 స్పూన్ల వరకు నిండుగా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్‌ని తీసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత ఇప్పుడు గిన్నెలోకి లీటర్ వరకు చిక్కటి పాలన తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గేదె పాలనే తీసుకున్నానండి. ఈ పాలని స్టవ్ మీద ఉంచి బాగా మరిగించాలి. లీటర్ వరకు పాలని మరిగిస్తున్నాను. అలాగే 250 ఎంఎల్ అంటే పావు లీటర్ వరకు పాలు వేసి కస్టర్డ్ పౌడర్‌ని కలిపి పక్కన పెట్టాను. మొత్తం లీటర్ పావు పాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి, పాలు మరగటం స్టార్ట్ అయిన తర్వాత కనీసం 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో చక్కగా కలుపుకుంటూ మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని మరొకసారి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా కలిపి పాలల్లోకి వేసేయాలి. పాలల్లోకి వేసే ముందు గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టాలి. లేకపోతే కస్టర్డ్ పౌడర్ అంతా కూడా గిన్నెకి అడుగు భాగాన అడుగు పట్టేస్తుంది. అలాగే ఉండలు కూడా కడుతుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి కస్టర్డ్ పౌడర్ వేసి అంతా కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా విస్కర్‌తో కానీ లేకపోతే స్పూన్‌తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇలా కలుపుకుంటూనే చిక్కబడే వరకు పాలని ఉడికించాలి. ఫ్రూట్ సలాడ్‌ని ఈ ప్రాసెస్‌తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా, క్రీమీగా ఉంటుందండి. మెజర్‌మెంట్స్ అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్నాము అంటే ఫ్రూట్ సలాడ్ చాలా క్రీమీగా, టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే చిక్కపడుతుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి ఒక్క 2-3 నిమిషాల పాటు కంటిన్యూషన్‌గా కలుపుకుంటూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత ఒక 2-3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో కానీ లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్‌లో కానీ పెట్టేసేయాలండి. ఇక్కడ నేను చల్లారిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పాటు పెట్టి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. పెరుగు తోడు పెడితే ఎలా ఉంటుందో అలా గడ్డ కట్టింది కదా! ఇలా ఉంటే ఫ్రూట్ సలాడ్‌కి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇలా ఉంటేనే ఫ్రూట్ సలాడ్ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్‌గా పంచదారని పాలు మరిగించేటప్పుడే వేయాలి కానీ నేను మర్చిపోయాను కాబట్టి స్వీట్‌నెస్‌కి తగినంత పంచదారని మిక్సీలో వేసి ముందు ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే పంచదార ఇష్టం లేకపోతే ఈ పంచదారని స్కిప్ చేసి ఈ ప్లేస్‌లో స్వీట్‌నెస్‌కి తగినంత బెల్లం తురుమును వేసి మెత్తగా పట్టిన తర్వాత ఆ తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన కస్టర్డ్ మిల్క్‌ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా బాగా ఉంటుందండి. ఒకవేళ మిక్సీ పట్టడానికి అంత టైం లేదు అనుకున్నా కానీ గరిటెతో ఉండలు లేకుండా చక్కగా విస్కర్‌తో కలిపి ఆ తర్వాతైనా సర్వ్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేను మిక్సీలో పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చక్కగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఇష్టమున్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చండి. కాకపోతే పుల్లగా ఉన్న వాటిని తీసుకోవద్దు. నెక్స్ట్ మళ్ళీ ఒక గ్లాస్‌లోకి సర్వ్ చేసిన తర్వాత ఒక బౌల్‌లో కూడా తీసుకున్నాను. చూశారు కదా, చాలా సింపుల్‌గా, టేస్టీగా ఫ్రూట్ సలాడ్ కంప్లీట్ అయింది. బాదం మిల్క్‌ని చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బాదం మిల్క్‌ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. వేసవి కాలంలో చల్లగా ఈ బాదం మిల్క్‌ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇక్కడ మీకు వీడియో క్లిప్‌లో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండీ! బాదం పాలు చాలా క్రీమీగా ఉన్నాయి. ముందుగా ఈ బాదం పాలు తయారు చేయడం కోసం వేడి నీళ్ళలోకి 1 కప్పు వరకు బాదంని తీసుకుంటున్నాను. ఒకవేళ టైం ఉంటే రాత్రంతా నానబెట్టిన బాదంనైనా తీసుకోవచ్చు. నీళ్ళని బాగా వేడి చేసి ఈ బాదంని వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే ఈజీగా పీల్ అవుట్ చేయొచ్చు. ఈలోపు మరొక బౌల్లోకి లీటర్ పాలకు తగ్గట్టుగా 2 స్పూన్ల వరకు నిండుగా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్లోకి 250 ml వరకు పాలని తీసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లీటర్ వరకు పాలని స్టవ్ మీద పెట్టేసి వేడి చేయాలి. ఇక్కడ చూడండి, ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టిన బాదంని ఇలా కాస్త చల్లారిన తర్వాత పీల్ అవుట్ చేయాలి. వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే బాదం ఇలా చక్కగా పొట్టు తీసేయొచ్చు. ఒకవేళ టైం కనుక ఉంటే రాత్రంతా నానబెట్టిన బాదంనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అంతా కూడా బాదంని పొట్టు తీసి ఒక గిన్నెలోకి తీసుకొని ఈ బాదంలోకి కొంచెం చల్లటి వాటర్ని వేసి నీట్గా క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేయడం కోసం కొంచెం వాటర్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన పాలు కూడా చక్కగా వేడయ్యాయి కదా, ఇలా పొంగొచ్చిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి పాలని కలుపుకుంటూ మరిగించాలి. ఇక్కడ నేను స్టవ్ మీద లీటర్ వరకు చిక్కటి పాలని తీసుకున్నాను. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ నానబెట్టడం కోసం ఒక పావు లీటర్ వరకు పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్లో వేసి కలిపి పెట్టాను. పాలు ఒక 10 నిమిషాలు మరిగించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టిన బాదం పేస్ట్ని కూడా వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ మరొక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మరిగించాలి. బాదంలోని పచ్చివాసన పూర్తిగా పోయే వరకు బాదం పాలని మరిగించాలండి. అప్పుడే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం నీళ్ళని మిక్సీ జార్లో వేసి ఇలా అంతా కూడా కలిపి వేస్తున్నాను. ఇలా వేసేసి అడుగు పట్టకుండా కనీసం 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అడుగు నుండి కలుపుకుంటూ ఇలా చక్కగా మరిగించాలి. బాదం పాలు చాలా రుచిగా రావాలి అంటే బాదం పేస్ట్లోని పచ్చివాసన పూర్తిగా పోయే వరకు ఇలా వేడి చేయాలి. అప్పుడే బాదం పాలకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 15 నిమిషాల పాటు బాదం పేస్ట్ వేసి పాలని మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కస్టర్డ్ పౌడర్ని కూడా అడుగు నుండి కలుపుకుంటూ వేయాలి. అంతకంటే ముందు ఇక్కడ నేను రుచికి తగినంత చక్కెరని కూడా వేస్తున్నాను. ఇలా రుచికి తగినంత చక్కెర వేసి చక్కెర కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టాలి. చక్కెర ప్లేస్లో కావాలి అంటే లాస్ట్లో బెల్లం పొడినైనా తీసుకోవచ్చండి. కాకపోతే చక్కెర వేస్తేనే బాదం పాలకి మంచి టేస్ట్ వస్తుంది. చక్కెర వేసి ఇప్పుడు అంతా కూడా కరిగించిన తర్వాత నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ని వేసేయాలి. అంతా కూడా ఒకసారి స్పూన్తో కలిపి ఆ తర్వాత ఇలా వేయాలి. కస్టర్డ్ పాలు వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టాలండి, లేకపోతే అంతా కూడా అడుగంటుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వెంటనే ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ పాలని వేడి చేయాలి. అప్పుడే ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చాలా చక్కగా ఉంటుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ వేయగానే ఒక 10 నిమిషాలకే అంతా కూడా ఇలా గట్టిపడిపోతుంది. ఇక్కడ చూడండి, మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని వేస్తున్నాను. కుంకుమ పువ్వు ఉంటే వేయచ్చు, లేకపోయినా పర్వాలేదు. లేకపోతే ఈ ప్లేస్లో కొంచెం పసుపును కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేడి చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటల పాటు పెట్టేయాలి.
ఫ్రిడ్జ్లో పెడితేనే బాదం మిల్క్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లో పెడితే పై లేయర్ అంతా కూడా ఇలా గట్టి పడిపోతుంది. బాదం మిల్క్కి ఇలా ఉంటేనే చాలా టేస్ట్ వస్తుందండి. పైన వరకు ఇలా గట్టిగా ఉండి లోపల వరకు పెరుగులాగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి మిక్సీ జార్లో వేసి ఒక 2-3 సెకన్ల పాటు మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టి గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసి సగం వరకు ముందుగా మిక్సీ పట్టాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలి. అప్పుడే బాదం పాలు చాలా రుచిగా ఉంటాయండి. మరీ పలుచగా ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఇలా క్రీమీగా ఉండేటట్లు ప్రిపేర్ చేశాను. ఒకవేళ ఇలా అంటే ఇష్టం లేకపోతే కొంచెం పాలని కానీ నీళ్ళని కానీ వేసి మిక్సీ పట్టుకోవచ్చు. అంతా కూడా ఇలా మిక్సీ పట్టి ఇప్పుడు గ్లాసెస్లోకి చల్లగా సర్వ్ చేసుకొని పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని లేకపోతే కాజుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా తరిగిన బాదంని వేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన బాదం పాలని సమ్మర్ టైంలో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తాగేస్తారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.